ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము, జాషువా చాప్టర్ 1 verse 5. నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైయుందును. ఈరోజు వాగ్దానము, ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైయుందును. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటానంటే, మోషేకి తోడుగా ఉన్నాను కదా, అలాగే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు. మోషేకి ఎట్లున్నాడంటే, మోషే ఒంటరివాడైపోయి, మోషే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే, నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేనేంటి, నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను? ఫరోకి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను, నేను తప్పించుకుని వచ్చేసాను. మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళి మాట్లాడటం మామూలు విషయమా? ఐగుప్తు రాజుని మాట్లాడింది ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించే అని చెబితే ఆయన వెంటనే విడిపించేస్తాడా, విడుదల చేస్తాడా? నేనేంటి అంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడుతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాన్యము గలవాడిని, నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు, అక్కడ నిలబడే అంత ధైర్యం నాకు లేదు, పైగా అన్ని తలాంతులు నాకు లేవయ్యా బాబు అంటే, లేదు మోషే నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు ఎలాగ ఉంటావు? నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టంటే? నీ చేతిలో ఉన్నదేంటి? మోషే చేతిలో కర్ర ఉందనమాట, గొర్రెలు మేపుతున్నాడు కదా. నీ చేతిలో ఉన్నదేంటి? నా చేతిలో కర్ర ఉంది, అది ముందుకు పాడే అన్నాడు. ముందుకు పాడేంటే మోషే చేతిలో ఉన్న కర్ర అలా పాడేస్తే వెంటనే పాము అయిపోయింది అన్నాడు. మళ్ళీ దాన్ని తోక పట్టుకో అన్నాడు. మళ్ళీ ఆ పాము తోక పట్టుకున్నాడు మోషే, వెంటనే కర్ర అయింది. కర్ర పాము అయ్యింది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. నీకు ధైర్యం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, నేను నీతో వస్తున్నాను, నువ్వేది చెప్పాలో, నువ్వేం చేయాలో అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాను నేను.
అప్పుడు మోషే తన భార్యకి వాళ్ళ మామగారికి చెప్పి పిల్లల్ని విడిచిపెట్టి మోషే ఐగుప్తుకి వెళ్ళాడు. ఫరోని ఎదిరించాడు. ఫరో సముఖానికి వెళ్తే అక్కడ మామూలు విషయం కాదు అది. ఒక బలహీనుడు ఆ ఫరో దగ్గర మాట్లాడాలంటే చాలా బలం కావాలి. కానీ దేవుడు ఒక చోట ఏమన్నాడంటే, భయపడుతున్నావా మోషే? ఒక సమయంలో ఫరో దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, భయం వేస్తూ ఉంది. భయం వేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఓ పని చేయి, నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఆ ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. బా, ఎటువంటి మాటలంటే అలాంటి మన దేవుడి మాట ఎట్లా ఉంటుందంటే, మనం బలహీనులు అంటే మనల్ని బలవంతులకి దేవుడిగా చేస్తాడు. మనల్ని దేవునికి మహిమ కలుగును గాక. మోషే, నేను ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. నిజంగా దేవుడిగానే చేశాడు. ఫరోతో వాదించి అంత బలం ఉండాలంటే మామూలు వ్యక్తికి ఉంటుంది అది. అందులో ఐగుప్తు ఫరో అంటే ఆడు మామూలు వాడు కాదు, ప్రపంచంలో చాలా గ్రేట్ అనమాట. అసలు ఆ మనుషుడు ముఖంలో ముఖం పెట్టి ఎవడు చూడలేడు. ఫరో ముఖంలో ముఖం పెట్టలేము, ఎదురుగుండా సమాధానం చెప్పలేము. వాడు చూపు అలాగుంటుంది, ఆ మనుషుడి యొక్క ఆకృతి అలాగుంటుంది, ఆ సామ్రాజ్యం ఎలాగుంటుంది. ఒక బలహీనుడు గొర్రెలు మేపుకునేటువంటి మోషే రాజుని ఎదిరించి ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల చేసుకొచ్చాడు బయటికి. ఆకలేస్తుంది అన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆకలేస్తుందంటే ప్రభు అని యెహోవా దేవుని ప్రార్థన చేస్తే ఆకాశం మన్నా పడింది. మంచినీళ్ళు కావాలన్నారు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మళ్ళీ ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తున్నారు, కంగారు పడుతున్నారు అందరూ. కంగారు పడక నేను ప్రార్థన చేస్తాను, మోషే ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి వెంటనే ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి ఇచ్చాడట. సముద్రమే 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీలు సముద్రంలో ఆరిన నేల మీద నడిచినట్టు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యము అదే సముద్రంలో నడిచారు. కానీ వీరు గొట్టెక్కిన తర్వాత సముద్రం 2 పాయలుగా ఉన్నది కలిసిపోయింది ఒక సింగిల్గా. వారందరూ సముద్రంలో తేలిపోయారు, చనిపోయారు. మోషే ఇశ్రాయేలీలు అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. మోషేకి తోడై ఉండినట్లు అంటే మోషే మాట్లాడలేని వాడిని మాట్లాడించాడు. ఏ మనుషుడి ఎదుట భయపడ్డాడో ఆ మనుషుడికే దేవుడిగా నిలబెట్టాడు. అలాంటి ఆశీర్వాదమే నీవు అనేక మంది జనమును నడిపిస్తావు, అనేక మందికి దీవెనకరమైన యోగ్యమైన పాత్రగా మార్గదర్శకుడిగా ఉంటావు, మార్గదర్శకురాలుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ జీవితం జీరో అవ్వచ్చు, కానీ ఆయన హీరో గనక నిన్ను హీరోగా నిలబెడుతున్నాడు. ఆయనే చేసుకుంటాడు. కానీ ఆయన మానవుడు కాదు గనక, దైవం గనక మానవుడు అయిన నీలోనికి వచ్చి ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరిగించడం ద్వారా ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహిమపరచబడతాడు, నీవు బలపరచబడతావు. ఇంతవరకు నాకు మాట్లాడటం రాదనుకున్నావేమో మాట్లాడతావు. అద్భుతముగా నీ నోరు సరళమవుతుంది. నీవు పెద్ద న్యాయవాది అయిపోతావు, న్యాయాధిపతి అయిపోతావు. నేను అనేక మంది ఎదుట పెద్ద మనిషిగా దేవుడు నిలబెడతాడు. భయపడకు. మంచి నాయకుడు కాబోతున్నావు, మంచి నాయకురాలు కాబోతున్నావు. మోషేకి తోడుగా ఉన్నట్టు నేనున్నాను. ఏడవకు, నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏది చేసినా గొప్ప ఫలింపు నువ్వు చూస్తావు. నా జీవితానికి అంత వెలుగుందా, ఇది నిజమేనా అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు. అనేక మంది ఎదుట గొప్ప చరిత్ర కలిగిన సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. మేము ఈ గుంటూరు ప్రాంతంలో బృందావన గార్డెన్స్లో పెట్టినప్పుడు మా ఊరోళ్ళందరూ ఈ ప్రార్థనా శక్తికి వస్తున్నారు. మాకు కూడా తెలియపరచడం అప్పుడు మేము ఒకసారి వద్దాము, మాకు కుమారులు కావాలి అని అనుకున్నప్పుడు ఇసాకయ్య గారు చెప్పినట్టు 7 నెలలు రావాలి, 7 వారాలు రావాలన్నప్పుడు మేము వస్తూ ఉన్నాము. 6వ నెల చివరిలోకి వచ్చినా కానీ ఇంకా గర్భఫలం రాలేదు. ఏంది ఇసాకయ్య గారు చెప్పాడు కదా, మరి ఏందని అనుకున్నప్పుడు 6వ నెల చివరిలో గర్భఫలం ఇచ్చాడు దేవుడు.
మా కుమారుడు కావాలి అనుకున్నట్టుగా ఇస్సాయి గారి చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళినప్పుడు అదే విధంగా బాబు పుట్టాడు. ప్రార్థన ద్వారా దేవుడు వారికి కుమారుని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. వీరు వెంకసాయిపాలెం నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. ఆయన గర్భఫలం పొందుకోలేదు. వారు ఇక్కడికి ప్రార్థన శక్తికి వస్తుండగా దైవజనులతో వారు ప్రార్థన చేయించడం జరిగింది. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారికి కవల పిల్లలు పుట్టారండి. ఒక కుమారుడు, కుమార్తె పుట్టడం జరిగింది. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం వల్ల వారికి గర్భఫలం పొందుకున్నారు. 2 కవల పిల్లలు, కుమారుడు, కుమార్తె పుట్టారు వారికి. దేవుడు వీరి సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు నాగలక్ష్మి, వీరి భర్త పేరు నాగమల్లయ్య. వీరు కట్టమూరు గ్రామం నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయిందండి. 14 సంవత్సరాలు అయిన గర్భసంచి మీద నీటి బుడుగులు ఉండడం వల్ల తను పిల్లలు పుట్టలేదు. తనకి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ చిన్న ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అయినా కూడా గర్భఫలం పొందుకోలేకపోయారు. వారి ఊరు నుంచి చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే వారు విని దేవుని అభిషేకంలో పాల్గొని బిడ్డల కోసమని ఇక్కడ వచ్చారు. గుంటూరు వచ్చినప్పుడు దైవజనులతో తైలాభిషేకం చేయించుకుని ఫలం తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి 14 సంవత్సరాలకి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి బహుమానంగా దయచేశారు. దేవుడి సాక్ష్యంను దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భాగ్యలక్ష్మి ఇంటూరు నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. మొదటిగా ఈమెకి ఒక పాప, తర్వాత మళ్ళీ గర్భిణీగా ఉండగా 7వ నెల స్కానింగ్కి వెళ్ళినప్పుడు కడుపులో ఉన్న శిశువుకి తల్లో నీరు చేరింది. మీరు తీయించేసుకోవాలి, బాబు పుట్టిన బ్రతకడు, అదే శిశువు పుట్టిన బిడ్డ బ్రతకదు అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి తను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి అటువంటిది ఏమీ ఉండదు, మంచి బిడ్డ పుడతాడు నీకని ప్రార్థన చేసి పంపారు. అలానే 9వ నెలలో వచ్చినప్పుడు కూడా నీకు కుమారుడు పుట్టబోతున్నాడని దైవజనులు ప్రార్థన చేసి వారికి చెప్పడం జరిగిందండి. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారిని ఆశీర్వదించి చక్కటి ఆరోగ్యమైన కుమారుణ్ణి, ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా చక్కటి ఆరోగ్యమైన కుమారుని దేవుడు వారికి అనుగ్రహించారు. దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ అమ్మాయికి పిల్లల బొట్టరు, నీటి బుడకలు అని చెబుతున్నారు. కానీ ఇసాకయ్య గారు వాక్యం విని మేము బళ్ళమూడి గార్డెన్స్లో పెట్టినప్పుడు అక్కడికి వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని అరటికాయలు తీసుకెళ్ళాం. ఆ అరటికాయలు తిన్నాక ఆ నెలలోనే ఆ అమ్మాయికి గర్భిణీ అందింది. మంచి పాపనిచ్చాడు. ఇదిగో ఈ పాపే అమ్మాయి. ప్రార్థన ద్వారా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. హల్లెలూయా. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. వీరు పాములపాడు తాటికొండ మండలం నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమారుడికి వివాహం అయిన 5 సంవత్సరాల వరకు కూడా గర్భఫలం పొందుకోలేరు. వారి కోడల్ని ఎన్ని హాస్పిటల్స్కి తీసుకెళ్ళినా ఏమీ ప్రాబ్లం లేదు, అంత మంచిగానే ఉంది, పుడతారు పిల్లలని చెప్పేవారు. కానీ 5 సంవత్సరాలు అయినప్పటికీ గర్భఫలం పొందుకోలేదు. వారి గ్రామం నుంచి అనేక మంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే ఈ తల్లిగారు కూడా మొదట రావడం జరిగింది. వచ్చి ఇక్కడ అభిషేకం 1 నెల తీసుకొని వెళ్ళారు. తర్వాత కొన్ని అనారోగ్యాల రీత్యా వారు రానప్పటికీ వారి కుమారుడిని, కోడల్ని ఇక్కడ తైలాభిషేకానికి పంపించడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకొని ఫలం తీసుకొని వెళ్ళిన మొదటి నెలలోనే వారి కోడలు గర్భం ధరించిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. నెలల నుండి ఇప్పుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెకు తన జన్మనిచ్చిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నేను 7వ నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు అందరూ అడిగేవాళ్ళు, ఎవరు పుడతారు నీకని. అబ్బాయే పుడతాడు, నేను ఇసాకయ్య గారు ప్రార్థనకి వెళ్ళి వస్తున్నానని చెప్పేదాన్ని. కాదు నీకు అమ్మాయే పుడతారని చెప్పేవాళ్ళు. కానీ తైలాభిషేకం నూనె రోజు వేసుకోవటం వల్ల నాకు అబ్బాయే పుట్టాడు. ఈ తల్లి బిడ్డ ఇద్దరు డిశ్చార్జ్ అయ్యి చక్కగా బయటకు వచ్చాము. ఇంకో బాబు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం,
పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చినాక 7 వారాలు వస్తామని అనుకున్నా. 2వ నెలలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది శ్యామల నగరు. అయితే నేను అక్కడ ఒక వంట చేస్తాను. మేడం గారు సెక్రటరీ పెళ్ళి, ఆమెకి 45 సంవత్సరాలు అయింది పిల్లలు లేక. ఇప్పుడు చూసిన పిల్లల కోసం చెప్తా ఉండేది. ఇంటికి వెళ్తే, ఊరు వెళ్తే వాళ్ళ అత్తగారు టార్చర్ పెట్టేదండి, పిల్లలు లేరు అని. ఆమె ఇక్కడే ఉండేది, గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను చెప్పా ఇసాక్ అయ్య గారి గురించి, ఒక్కసారి రండి మేడం, వస్తే అయ్యగారి నోట్లో మాట చాలు నీకు అన్న. సరే నా మాట తీయలేక ఆమె వచ్చింది. అయ్యా 45 సంవత్సరాలు అయ్యా పిల్లలు లేక ఆమె ఎంత బాధపడుతుంది అనగానే ఆయన బ్లెస్సింగ్ చేశారు. అమ్మ నీకు మగపిల్లడు పుడతాడు, పోతెళ్ళి అన్నాడు. ఇప్పుడు ఆమె అబ్బాయి నువ్వు పుట్టాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె ఏలూరులో ఉంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి దేవుడు చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. నా పేరు మరీరాణి. మా తమ్ముడికి 2 ఆడపిల్లలు పుట్టి చనిపోయారు. ఎంతో ఏడ్చాం. ఈసారి తను నా మరతలో కడుపుతో ఉంది. ఏసయ్యా ఈసారి పుట్టే బిడ్డ క్షేమంగా ఉంటే నీ దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. నా తమ్ముడు కొడుకు, నా మేనల్లుడిని ఇప్పుడు తీసుకొచ్చాను, మగబిడ్డనిచ్చాడు. చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు శశికుమారి. నా భర్త పేరు నరేష్. మాకు పెళ్ళైన సంవత్సరానికి ఒక మగబిడ్డ పుట్టాడు. కానీ ఆ బిడ్డ పుట్టిన 3 రోజులకే చనిపోయాడు. బిడ్డ పుట్టి చనిపోయిన సంవత్సరానికి 2 గర్భిణీలు వచ్చినాయి, కానీ అవి ఉండవు అని చెప్పి అబార్షన్ అయినాయి. తర్వాత టీవీలో అయ్యగారి వాక్యం విన్న తర్వాత మేము పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఇక్కడికి వచ్చాము. జనవరి నెలలో ఇసాక్ అయ్య గారు ప్రార్థన చేసి, అమ్మ నువ్వు మరుసటి నెలలో గర్భఫలంతో వస్తావు, నీకు ఖచ్చితంగా మగబిడ్డ పుడతాడు అని చెప్పాడు. ఇసాక్ అయ్య గారు చెప్పిన విధంగా నాకు నవంబర్ నెలలో మగబిడ్డకు జన్మనిచ్చాడు. దేవునికి వందనాలు. ఈ సైన్య సాక్ష్యాన్ని దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. మా పెళ్ళయి 18 సంవత్సరాలు. మాకు పిల్లలు లేరు. ఇక్కడికి వచ్చినాక విశాఖ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. వచ్చిన నెలలోనే కన్సీవ్ అయ్యాను. దేవుడు మాకు మగబిడ్డనిచ్చాడు. ఇసాకయ్య గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు ఆరంజ్యోతి. మా కోడల పేరు అమూల్య.
అయితే మా కోడలకి పెళ్ళైన 6 నెలలకి గర్భఫలం వచ్చింది. 3 నెలలు రాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే గర్భం కాదన్నారు. కాదండి, మామూలుగా రక్తం లేదు, గర్భం ఏం కాదు, మరి మోని ఉండటానికి 3 ట్యాబ్లెట్ ఇచ్చేసారు. ఇస్తే ట్యాబ్లెట్లు 2 వేసుకొని ఇంటికి వచ్చినాక పోతా ఏం చేసామంటే హాస్పిటల్ నుంచి అయ్యగారి చేత పారం చేయించుకొని జామ పండు ఇచ్చాడు. జామ పండు తీసుకొని వెళ్ళి దైవలాశంలో 7 చుక్కలు వేసుకొని తాగినాక జామ పండు తిన్నాక 1 వారం మించే అమ్మాయికి పెసర పడతాం, మామూలుగా వాంతులు అవుతున్నాయి. ఇదేనమ్మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ కాదన్నారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే ఆ పండు తిన్న తర్వాత వారం నుంచి మళ్ళీ పెసర పడతా ఎట్లాగ ఉంటుందంటే ఇసాక పాస్టర్ గారి ప్రార్థన వల్లే అనుకున్నాము. అట్లాగనే మళ్ళీ హాస్పిటల్ వెళ్తే 3 నెలల గర్భిణీ అమ్మ అన్నారు. ఏసాయి కొందనాలు అనుకున్నాం. బిడ్డ మగ పిల్లడు పుడితే నేను ఇసాకయ్య గారు అని పేరు పెట్టుకుంటాను అనుకున్నా. దేవుడి చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.